సార్ ఆస్పిరెంట్స్‌కి కానిస్టేబుల్, ఎస్ఐ గారు కావచ్చు, లేకుంటే ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి తెలుగు రాష్ట్రాలు మనకెందుకనంటే సాక్షి ఎడ్యుకేషన్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తారు కాబట్టి, ఓకే సార్. ఆస్పిరెంట్స్ అందరికీ మీరిచ్చేటువంటి సలహాలు గాని, సూచనలు గాని? ఏం లేదు సార్. ఆస్పిరెంట్స్ అంతా ఇప్పుడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయదు సార్. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాను, చదివి ప్రిపేర్ అవుతానంటే అది కొంత మనం ఉద్యోగానికి దూరం అవుతున్నట్టే లెక్క సార్, ఉద్యోగం సాధించడానికి. ఎందుకనంటే నీవంత ఏకసంతాగ్రహి ఒకళ్ళిద్దరు ఉంటారు కావచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ యావరేజ్ స్టూడెంట్సే కాబట్టి నేను ఏమంటానంటే అసలు ముందు నుంచెల్లే మనం ప్రిపరేషన్ వాయిదా పద్ధతిని మానేసి ముందు నుంచెల్లే చిన్న చిన్నగా ప్రిపేర్. ఇప్పుడు మన కళ ఏంటిది? ఉద్యోగం సాధించాలి, పోలీస్ ఉద్యోగం, యూనిఫామ్ వేసుకోవాలనేది మన కళ. మరి యూనిఫామ్ కోసం మనం స్ట్రగుల్ చేయడం అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఫిజికల్ కావచ్చు, అది నువ్వు థియరీని అంటే సిలబస్ని చదవడం కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు సిలబస్ బుక్ని మనం ముందర పెట్టేసుకొని జనరల్గా నువ్వు చదువుతూ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పటి నుంచెల్లి వాయిదా అనేది మానేస్తే ఉద్యోగంకి ఈజీ అవుతుంది సార్ ఖచ్చితంగా. మరి ఉద్యోగం సాధించాలంటే వాయిదాని మానేయాలి ఫస్ట్. సార్ స్టూడెంట్స్‌కి అంటే కానిస్టేబుల్, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొన్ని యాక్టివిటీస్‌కి దూరంగా ఉండాలి అనంటే ఎలాంటి యాక్టివిటీస్‌కి దూరంగా ఉంటే బాగుంటుంది? ఏం లేదు సార్. రెగ్యులర్గా మనం అనుకున్నట్టు మద్యపానానికి కొంచెం దూరం ఉండాలి సార్. ఓకే. కొంత చాయ్, సిగరెట్ అనేటువంటి వ్యవస్థ కూడా దూరం ఉంటే సరిపోతుంది సార్. అని మనకు అప్పుడప్పుడు బ్రెయిన్ ఎక్కువసేపు చదివి ఉంటాం కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం చాయ్ అనేది ప్రిఫర్ చేస్తాం సార్ రెగ్యులర్గా. ఓకే. దాని తర్వాత కొంత ఎక్కువ అతి మాంసం తినడం అనేది కూడా కొంత జాగ్రత్త పడాలి సార్. నేను తినొద్దు అని అసలే అనను. అంటే ఏ యాక్టివిటీ చేయొద్దు అనను, కానీ చేసినా కూడా దానికి లిమిటేషన్స్ అనేవి మనం పెట్టుకోవాలి సార్. ఓకే. లిమిటేషన్స్కి అనుగుణంగా ఉండి ప్రిపేర్ అయితే తప్పేమీ లేదు సార్. ఓకే. సార్ ఇందాక మీరు అతి మాంసం గురించి అన్నారు. సో స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది? డైట్ అంటే సార్ ఇప్పుడు ప్రోటీన్ బేస్డ్. ఇప్పుడు మన బాడీకి మనం ఎక్కువ రన్నింగ్ చేస్తాం, ఫిజికల్ ఈవెంట్స్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సార్, మన అరటిపండు తీసుకుంటాం, కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్ అన్నీ వస్తుంటాయి సార్ మనకు. దాని తర్వాత ఎగ్ తీసుకోవాలి సార్. ఇప్పుడు 2 అరటి పండ్లు, ఒక ఎగ్గు, దాని తర్వాత పాలు సార్. మనము మంచి ప్రోటీన్ వస్తుంది, ఎగ్ ద్వారా ప్రోటీన్ వస్తుంది, పాల ద్వారా ప్రోటీన్. దాని తర్వాత ఒక గుప్పెడు మొలకలు తీసుకోవాలి సార్ డైలీ. అది పెసర మొలకల, అలసందాల, పల్లీల అనేది వేరే మనకు సంబంధమే లేదు, కాకుండా కొన్ని మొలకలు తీసుకోగలగాలి సార్. ఈ విధంగా మనం ఫుడ్ని అంటే దాంతోపాటు రాగి జావా తీసుకోవాలి సార్. రాగి జావా తీసుకుంటే కూడా కొంచెం మంచి. ఇది కాకుండా ఎక్స్ట్రా నువ్వు జనరల్ ఫుడ్ అనేది రెగ్యులర్ తీసుకుంటావు, దాంతోపాటు ఇవి ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఎక్స్ట్రా స్ట్రెయిన్ అవుతావు కాబట్టి బాడీకి సరిపడా సప్లిమెంట్స్ అందుతాయి, ఇలాంటి ఇంజురీస్, ఇంటర్నల్ ఇంజురీస్ కాకుండా ఉంటాయి. దాని తర్వాత నువ్వు ఫిజికల్ స్ట్రెంత్ అనే అవకాశాలు ఉంటాయి సార్.